నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి అమ్మ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు రాశి ఫలాల్ని ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగ వివరాలు తెలియజేస్తారా? 24/2/2026 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:21, తిథి సప్తమి ఉదయం 7:01 వరకు, అలాగే అష్టమి రాత్రి తెల్లవారుజాము 4:51 వరకు, నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 3:07 వరకు, యోగాలు ఐంద్రం ఉదయం 7:24 వరకు, యోగాలు వైద్యుతి రాత్రి తెల్లవారుజామున 4:26 వరకు, కరణము వణిజ ఉదయం 7:01 వరకు, అలాగే కరణము విష్టి సాయంత్రం 5:56 వరకు, కరణము భవ రాత్రి తెల్లవారుజాము 4:51 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుంచి 4:53 వరకు, గుళిక్కాలం మధ్యాహ్నం 12:29 నుంచి 1:57 వరకు, యమగండం ఉదయం 9:34 నుంచి 11:02 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:45 వరకు, దుర్ముహూర్తం రాత్రి 11:16 నుంచి 12:05 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:51 నుంచి 2:22 వరకు, వర్జం ఉదయం 6:08 నుంచి 7:38 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మరి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆహారానికి సంబంధించిన విషయాలు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబానికి బంధువర్గంతో రాక వారితో కలిపి చక్కటి చర్చలు చేయడం, మంచి నిర్ణయాలు చేసుకోవడం, అయితే విద్యాపరమైన విషయంలో కూడా విద్యార్థులకు అభివృద్ధికరంగా ఉండడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, విద్యార్థులు రైటింగ్ స్కిల్స్ను కూడా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, అన్నిటి మీద రావాల్సిన ధనం ఏదైనా ఉంటే సమయానికి అందడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా బహుమానాలు లాంటివి ఏదైనా రావాల్సిన ఏదైనా ఉంటే కూడా అవి మీరు అందుకునే ప్రయత్నాలు లాంటివి చేయడం, మొత్తానికి ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు, కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఏదైనా చక్కటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మానసిక ప్రశాంతత అనేది అధికంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికంగా ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి సహకారంతో నూతన అవకాశాలు లాంటివి, దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా విద్యార్థులు విద్యకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనడం లాంటిది, లేకపోతే ఏదైనా ఇతరుల దూర ప్రదేశాల్లో ఉండే మీకు ఆత్మీయులైన వ్యక్తుల దగ్గర నుంచి చక్కటి బహుమానాలు లాంటివి అందుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అది అనుకూలతలో కొంతవరకే మిశ్రమ ఫలితాలకు మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే ధన రాబడి కన్నా వచ్చిన ధనం ఖర్చు అయిపోవడం, అధిక శ్రమ, ఒత్తిడి, ఆ విషయంలో మీరు ఎక్కువ శ్రమ పడడం, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద అధికంగా శ్రమ పడడం అనేది, విద్యాపరమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం, అధికంగా కృషి చేయడం, ఈ రకంగా వీటితో కొంత ఒత్తిడి అనేది ఉండడం, నిద్రలేం అనేది అధికంగా ఉండడం, శ్రమ అనేది అధికంగా పెరగడం, తద్వారా మీరు ఆహార స్వీకరణ విషయంలో కానీ మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ శ్రద్ధ కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం లాంటి దానికి పరిస్థితులు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడం, ఆహార స్వీకరణ విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి ఆశించిన ఫలితాల్లో చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాల్లో ఆశించిన వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం విషయంలో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొత్త అవకాశం అనేది మీకు ఏర్పడడం, అంతేకాకుండా మీరు ఎదురు చూసిన విషయాల్లో గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద ఆర్థికంగా మీరు కొన్ని పెట్టుకున్న ఎఫర్ట్స్ కానీ ఆలోచనలు కానీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు లాంటి దానికి సమయంగా కూడా మనం భావించవచ్చు.
ముఖ్యంగా ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, ధనానికి సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా ఇప్పటిదాకా స్ట్రక్ అయిపోతూ వచ్చిన విషయాల గురించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఒక వార్త మీకు కొంతవరకు ఊరట కలిగించే అవకాశం లాంటిది కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో అధిక ఒత్తిడి అనేది ఉంటుంది, శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశం, అంటే వృత్తిపరంగా చేసే ప్రయాణాల వల్ల కావచ్చు, వృత్తిపరంగా ఎక్కడన్నా మీరు ఎవరికన్నా ధనాన్ని అవసరమైతే సర్దడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు, సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు కావచ్చు, లేకపోతే మీ యొక్క కొలీగ్స్, సంఘంలో మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కూడా ధనాన్ని అడ్జస్ట్ చేయవలసిన పరిస్థితులు లాంటివి వచ్చే పరిస్థితుల్లోకి లాంటి వాటికి అవకాశం అనేది ఉంది. తద్వారా ధనం కొంత మీరు డొనేట్ చేయవలసిన పరిస్థితులు లాంటివి రావడం అనేది, అలాగే సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో పాత రుణాలు ఏదైనా ఉంటే వాటిని పూర్తి చేసేస్తారంటే, ఇంతకుముందు ఇప్పటిదాకా మీరు ఏదైనా లోన్లో ఉన్నట్లయితే, అది గృహానికి సంబంధించో వాహనానికి సంబంధించో ఏదైనా లోన్లు ఇప్పటిదాకా కడుతున్నట్లయితే అది కంప్లీట్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఒకటి. అంతేకాకుండా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాలు ప్రశాంతతనిస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కావచ్చు, ఆల్రెడీ మీరు ఏదైనా రుణాలు ఉంటే వాటిని చెల్లించేయడం, లేకపోతే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు లాంటివి మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబంలోని స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసి అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మీ భాతృవర్గంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట పట్టింపులు, విభేదాలు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. తులారాశి. మా తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కారణం లేకుండా మానసిక ప్రశాంతత అనేది తగ్గడం, అంటే ఏదైనా చేసే కార్యక్రమాల మీద మనసు పెట్టలేకపోవడం, చేస్తున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఆటంకాల వల్ల మనసు కొంత ప్రశాంతత తగ్గే పరిస్థితులు లాంటివి మొదలైనవన్నీ వృత్తికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబపరమైన విషయాల మీద కూడా ఆ రకమైన ఆలోచనలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు అలాంటి మానసిక పరిస్థితిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. డిప్రెసివ్ థింకింగ్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా ఇబ్బంది పెట్టే వ్యక్తులకి తగిన విధంగా దూరంగా ఉంటూ మీరు మీ పనిలో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గృహ వాతావరణం కొంత స్థిమితం లేనట్టుగా ఉన్నప్పటికీ సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో మీరు ఆశించిన స్థాయి యొక్క అభివృద్ధిలో కొన్ని చిన్నపాటి ఇదున్నా కూడా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆకస్మికమైన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది కనబడుతుంది. కనుక వీలైనంతవరకు ప్రయాణాలు చేసేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు, నూతన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కానీ ఆహార విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు బలపడతాయి. సోషల్ రిలేషన్స్లో కొత్త వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు, వారసత్వపు ఆస్తులు మొదలైన వాటి గురించి కుటుంబ సభ్యులతో, తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క బంధువర్గంతో కలిపి చర్చలు చేయడానికి కూడా అవకాశం అనేది కనబడుతుంది. అలాగే వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాహన సంబంధమైన విషయాలు, భాగస్వామి యొక్క ఆర్థిక విషయాలు, వారికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు ఈ రకమైన ఆర్థిక విషయాలు కొంతవరకు ఒక కొలిక్కి రావడం, దానికి సంబంధించిన చర్చలు చేయడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కొంత డిస్ట్రాక్షన్స్ లేకుండా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా హైగ్రీవాన్ అనే శ్లోకాన్ని పఠించాలి. విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే కుటుంబంలో వ్యక్తుల కొరకు కొంత ఎలక్ట్రానిక్ వస్తువుల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం లాంటిది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనుసు రాశి వారికి మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులతో తగిన విధంగా జాగ్రత్తగా మసలుతూ ముందుకు వెళ్ళాలి. అనుకోని వ్యక్తులతో మీకు మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తగా మసలుతూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యని అధిగమిస్తారు. మీ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య సంబంధమైన
విషయాల్లో ధనం ఖర్చు అయ్యే అవకాశాలు లాంటి దానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే మాటల వల్ల వ్యక్తులతో పట్టింపులు రాకుండా తగిన విధంగా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే భాగస్వామ్య నిర్ణయాల్లో కావచ్చు, చర్చలలో కొన్ని మీకు ఇబ్బందికరమైన వాతావరణం వల్ల ఘర్షణలు పెరిగే అవకాశం ఉండే పరిస్థితులు వస్తాయి కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది అనుకూలతలు ఇచ్చే అవకాశం లాంటివి కనబడుతుంది. వ్యక్తిగత ధైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా లోన్లు తీసుకునే అవకాశం లాంటి దానికి పరిస్థితులుగా మనం భావించవచ్చు. మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు, ప్రియమైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఇష్టమైన వారితో ఇష్టాగోష్ఠి, వారితో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మీయులైన వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, ఎక్కువ శ్రమ లేకుండానే పనులు మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, భాగస్వామి యొక్క సహకారం, అనుకూలతలు మొదలైనవన్నీ కూడా మీ ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండడం బట్టి కొంత ప్రశాంతత అనేది పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది, చక్కగా మాట్లాడే పనులు సాధించుకోగలుగుతారు, కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, సంతాన వర్గం అభివృద్ధి ఆనందాన్ని ఇస్తుంది. ఎదురు చూసిన విషయాలు చాలా చక్కగా అయిపోతూ అవడం బట్టి కొంత మీ ప్రశాంతత ఏర్పడుతుంది. గృహ వాహన సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు, జీవిత భాగస్వామి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుంభరాశి. తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయంలో ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ యొక్క గృహానికి సంబంధించిన విషయాల మీద కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ వాతావరణంలో ముఖ్యంగా గృహ సౌఖ్యం విషయంలో కావచ్చు, గృహానికి సంబంధించిన ఏ అంశం మీదైనా సరే కొంత దృష్టి కేటాయిస్తారు. గృహ వాహనాలకు సంబంధించిన విషయాలకి మీరు దృష్టి కేటాయించడం, దాని విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టడం మొదలైన వాటికి చాలా వరకు అవకాశం అనేది ఉంది. అలాగే గృహ వాతావరణంలో ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు, మీ వ్యక్తిగత శ్రద్ధ మొదలైనవన్నీ ఆ విషయంలో మీకు తల్లిదండ్రుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారి సహకారంతో గృహ వాతావరణాన్ని చక్కగా పెట్టుకుంటారు, గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా నూతన గృహాలు మారడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. కొత్త గృహాలను కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు, లేకపోతే దాని విషయంలో తల్లిదండ్రుల యొక్క సహకారంతో మంచి ఆలోచనలు చేయడానికి, ముఖ్యంగా తల్లితర బంధువులతో కలిపి కొన్ని చర్చలు చేయడానికి చేసే ప్రయత్నాల వల్ల మీకు అభిప్రాయ భేదాలు రాకుండా, మాట పట్టింపులు, విభేదాలు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆశించిన పనులలో విజయవంతంగా చేసుకుంటూ ముందుకు పడతారు. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ఫుల్ ఎఫర్ట్స్తో అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు పడతారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ నిద్రలేని విషయంలోనూ, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ పై అధికారులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? 12 రాశుల వారికి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, ఈ రోజు రాశి ఫలాల ప్రకారం మనం చెప్పుకునే పరిహారంలో భాగంగా ఈ రోజున మీ వ్యక్తిగత దైవంతో పాటుగా నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, ఆ స్తోత్రాలు కానీ, ఆయనకు సంబంధించిన నామాలు కానీ ఏదైనా సరే మీరు చేసుకున్నా, లేకపోతే విన్నా, లేకపోతే ఆ దేవాలయ సందర్శన చేసినా, ఏది చేసినా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం బట్టి మీకు ఆధ్యాత్మిక వృద్ధి, మానసిక ప్రశాంతత లాంటిది ఏర్పడడం, ఎదురవుతున్న ప్రతికూలతల్ని అధిగమించే పరిస్థితులు లాంటివి రావడం, ప్రతికూలతల్ని అధిగమిస్తూ అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితులకి ఇవన్నీ కూడా దోహదపడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.